నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారి హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లనుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిత్రపక్ష నేతలతో ప్రధాని సమావేశం కానుండడంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అలాగే ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ను ఆయన నివాసంలో పరామర్శిస్తారు. పవన్ ఇంటి వద్దకు నటుడు చిరంజీవి కూడా వచ్చి ప్రధానితో ముచ్చటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రాజకీయ భేటీలతో పాటు ప్రధాని పలు అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. హెచ్ఐసిసిలో జరిగే కార్యక్రమంలో భాగంగా 9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటనను బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెచ్ఐసిసి గచ్చిబౌలిలోని సాయి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం, నేతలతో భేటీలు, పరేడ్ గ్రౌండ్ సభ వంటి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గత 10-12 రోజులుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో డివిజన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, కమ్యూనిటీ వారీగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, బస్తీలు, అదేవిధంగా కాలనీలు ఎంత విస్తృతంగా వీలైతే అంత ఇంటరాక్ట్ చేసినాం, మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఎక్కడికి పోయినా వాళ్ళ స్పందన ఎంత గొప్పగా ఉందంటే, మోడీ గారు చాలా రోజులే రాక తెలంగాణకు, మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసేటువంటి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. ఇవాళ భారత్ని డిస్టెబిలైజ్ చేయాలని చెప్పి కొన్ని శక్తులు ఏదో ప్రయత్నం చేసినాయో దాన్ని తొక్కి పడేసి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని, అఖండ భారత్ సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఏ ప్రజలైతే భావించిందో ఆ విజయం సాధించుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి తదుపరి టార్గెట్ తెలంగాణ మాత్రమే అనేటువంటి ఫీలింగ్ ప్రజలలో ఉంది. గత 10-12 రోజులుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో డివిజన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, కమ్యూనిటీ వారీగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు, బస్తీలు, అదేవిధంగా కాలనీలు ఎంత విస్తృతంగా వీలైతే అంత ఇంటరాక్ట్ చేసినాం. మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి వస్తున్నాడు, మూడోసారి అయినాక వస్తున్నాడు. మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి రామ్ మందిరం కట్టినాక మన రాష్ట్రానికి వస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ అయినాక మొట్టమొదటి మన రాష్ట్రానికి వారి పాపులారిటీ, మోడీ గారి పాపులారిటీ మీరు చూసిండ్రు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రధానమంత్రి మోడీ గారు. ఏ దేశ ప్రధానియా లేకపోతే ప్రధానమంత్రి కూడా ఇంత పాపులర్ ఎప్పుడు కూడా లేకుండే మన ప్రధానమంత్రి వారు రావడము మాకే కాదు, దేశవాసులు, తెలంగాణ వాసులు అందరికీ. మొన్న వెస్ట్ బెంగాల్లో గెలిస్తే మా బీజేపీ కార్యకర్తలకు ఎంత సంతోషమో అంతే సంతోషము అటు కాంగ్రెస్ బెంగాల్ ఉన్న నాయకులు. మనం 1,00,000 మందిని యాంటిసిపేట్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాం. దాదాపుగా లా అండ్ ఆర్డర్ తరఫు నుంచి ఒక 2,000 మంది ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాం. ట్రాఫిక్ తరఫు నుంచి ఈ 1,00,000 మందిని రిసీవ్ చేసుకోవడానికి డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్కి, రూట్స్కి సంబంధించి మనము 620 మంది ట్రాఫిక్ పర్సనల్ని డిప్లాయ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాము దాదాపుగా డీసీపీ ర్యాంక్లో ఒక 3, అడిషనల్ డీసీపీ ర్యాంక్లో 5 మంది, ఏసీపీ ర్యాంక్లో 21 మంది, ప్రొబేషనరీ డిఎస్పీస్ కూడా దీంట్లో మనకు పాల్పంచుకుంటున్నారు 61 మంది, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం కలిపి
దాదాపుగా 1045 మంది ఆల్సో ఏఎస్ఐస్, ఎన్సీస్, బీసీస్, హోమ్ గార్డ్స్ అందరూ కలిపి 12 ప్లటూన్స్, టీజీఎస్పీ ప్లటూన్స్, 6 ఏఆర్ ప్లటూన్స్. ఈ అంశంపై మరిన్ని వివరాలను స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో పూర్తిగా నగరమంతా కూడా కాషాయమయమైంది. అలాగే ప్రధాని మోదీ ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ నివాసాలకు కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా అంటే ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నిక కాబడిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అయితే మాత్రం ఆయనకి భారీగా కూడా రాష్ట్రానికి వెల్కమ్ చెప్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇటు హైదరాబాద్ పట్టణం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కాషాయమయం అయింది అన్నట్లుగానే చెప్పాలి. ఎక్కడ చూసినా గానీ, ఏ మారుమూల ప్రాంతంలో చూసినా లేకుంటే ఇక్కడ ఏ గల్లీలో చూసినా గానీ పూర్తి స్థాయిలో కాషాయ జెండాలతో నిండిపోయింది. మొత్తంగా మోడీజీ వెల్కమ్ అంటూ, అదేవిధంగా చలో పెరేడ్ గ్రౌండ్స్ అంటూ కూడా భారీగా ఫ్లెక్సులు కూడా వెలిచాయనే చెప్పాలి. అయితే ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం, ఇటీవలే మనం చూసాం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత 3 రాష్ట్రాల్లో దిగ్విజయంగా కూడా అజేయంగా కూడా భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. ప్రభుత్వాలు కొలువు తీరినాయి. ఈ తర్వాత అనంతరం ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేటువంటి స్థాయిలోనే, అంటే ఆ విధంగానే కూడా ఇటు బీజేపీ పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. అదే విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా వారంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే మోడీజీ వస్తున్నారు, ఇక నెక్స్ట్ టార్గెట్ ఇక సౌత్ ఇండియా తెలంగాణ నుంచి మేము ప్రారంభించబోతున్నాం. బెంగాల్లో గతంలో 2016 చూస్తే 1 సీట్ ఉండేది, తర్వాత 2021కి 70 సీట్లు అయింది. ఇప్పుడు 200 పై చిలుపుగా కూడా సీట్లు సాధించాం. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి రాబోతుంది. మొన్నటి వరకు చూస్తే 2014లో కానీ, తర్వాత అనంతరం 2018 ఎలక్షన్ అప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్స్ కి చాలా భారీగా వ్యత్యాసం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అంటే 8,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు అధికారికంగా ఇక్కడికి వచ్చినప్పటికీ అనంతరం ఆ భారీ బహిరంగ సభలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం కోసం ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికి కూడా అంటే ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, లేదా ఒక రాష్ట్రానికి ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వబోతున్నారు, ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం చాలా సర్వత్రా ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక మీరు అడిగినట్లుగా కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత అంటే ఎక్కడైనా కానీ ఎప్పుడూ లేని విధంగా కూడా సుమారు 1 గంటన్నర పాటు ఆయనకి ఒక ఫ్రీ టైం దొరికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ అంటేనే 5 నిమిషాలు 5 నిమిషాల కొంత వ్యవధి దొరికితేనే ఎవరో ఒకరితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఆయన నిత్యం బిజీగా ఉంటారు. అలాంటి నేపథ్యంలో 1 గంటన్నర పాటు ఆయనకు ఒక విరామం దొరికేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విరామ సమయంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి, అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా ఆయన వెళ్ళనున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా కానీ నగరం మొత్తం కాషాయమయమైంది. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో ఒక నూతన జోష్ లో అయితే మాత్రం ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కనిపిస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ.